ఇంకా అంటే గతంలో కూడా నేను డిస్కస్ చేసినప్పుడు కూడా మనం మాట్లాడినప్పుడు పొలిటికల్‌గా, రాజకీయ పరంగా కూడా ఎవరి ఉనికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చర్చించాము. మీరు చెప్పినయన్నీ కూడా చాలా ఫలప్రదంగానే జరిగినాయి వాస్తవానికి. సో, అవన్నీ కూడా అందుకనే మరొక్కసారి ఇప్పుడు ప్రస్తుతం ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంలో మనం ఉన్నాం. సో, వీటి గురించి కూడా అడగాలనేటువంటి ఒక ఆలోచనతోటి మిమ్మల్ని అడుగుతున్నాను. తప్పకుండా. ప్రస్తుతం తెలంగాణ గురించి తీసుకుంటే, తెలంగాణలో ఈ ఉగాది తర్వాత ఖచ్చితంగా అంటే ఇంకొక రాబోయేటువంటి ఒక 30 రోజుల్లో, ఒక నెల రోజుల్లో గావచ్చు, లేదంటే ఒక 2 నెలల్లో గావచ్చు, ఖచ్చితంగా అధికారం అనేటువంటి మార్పిడి జరుగుతది. లేకుంటే అధికారం మారబోతుంది. కాంగ్రెస్ పార్టీ కాకుండా అంటే బీఆర్ఎస్ పార్టీ వస్తదనేటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటియన్నీ కూడా కొన్ని రకాలనే వస్తున్నాయి. మీరు జ్యోతిష పండితులు మీరు. దీని గురించి ఏ విధంగా ప్రస్తావిస్తారు? నిజంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటారు ఈ క్రోధినామ సంవత్సరంలో? క్రోధీనామ సంవత్సరంలో మామూలుగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే, హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అవును. ప్రస్తుతం అవును. నడుస్తూ ఉన్నది. నేను అనుకుంటున్నాను ముఖ్యంగా హ్మ్. ఇప్పుడు ఏ ప్రభుత్వాలు అయినా సహజంగా మంచి చేయాలనే వస్తాయి, అవును. ఎవరు చెడు చేయాలని కాదు. హ్మ్. మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఒకరొకరి మార్గము ఓ రకంగా ఉండవచ్చునేమో. అవును. అయితే గ్రహస్థితులను బట్టి చూసినప్పుడు హ్మ్. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హ్మ్. నాకు తెలిసినంత వరకు మామూలుగా గతంలో అడిగినప్పుడు కూడా చెప్పాం. అవును. మళ్ళీ చాలా దాన్ని సందర్భాల్లో చెప్పారు మీరు. మళ్ళీ దాన్ని పేరు మార్చుకుంటేనే యోగవంతముగా ఉంటుంది అనేటువంటిది ఒకటి నాకున్న అభిప్రాయం. ఓకే. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా తప్పకుండా. ఏమిటి అనేది. యోగము రావాలి అన్నప్పుడు మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. అవును. మనము గతాన్ని ఒక్కసారి మనము నెమర వేసుకున్నప్పుడు మనము ఎలా నడిచేవాళ్ళము, ఏది వినియోగించేవాళ్ళము, మన సెంటిమెంట్ ఏమిటి, హ్మ్. ఆ సెంటిమెంట్గా అలా అడుగుపెట్టి ఇలా వెళ్ళటం చేయటము ఇట్లాంటివేవో మనకు భారతీయులము, మనకు దైవ ప్రామాణికం అనేటువంటిది ఒకటి మనం నమ్ముతాము కాబట్టి అవును. ఒక నిర్ణయానుసారము వెళ్ళేటువంటి పద్ధతి ఉంటుంది. హ్మ్. అవి కాకుండా మధ్యలో ఏవేవో మనము అనుకొని ఏదైనా ప్రయోగాలు చెయ్యాలి అనుకొని మొదలు పెట్టడంలో తప్పు లేదు. హ్మ్. కానీ అది ఆ పేరు మార్చుకుంటేనే యోగవంతమేమో అని నేను అనుకుంటున్నాను. ఒకటి సో, పేరు బలం. మార్చొచ్చేమో అనుకుంటున్నా, నేను మార్చే అవకాశాలు కూడా ఉంటాయని భావిస్తా హ్మ్. భవిష్యత్తులో ఆ ఓకే. పేరును. గురుగారు. ఒకటి అయితే ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వము అంటే ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా హ్మ్. చిన్న చిన్న ఒడిదుడుకులే ఉంటాయి తప్ప హ్మ్. ఏదో పెద్ద పెద్ద ఇవన్నీ జరుగుతాయి అనేంతటి పరిస్థితి అయితే ఏమీ లేదు. ఓకే. గురుగారు. అర్థమైందా? ఓకే. మామూలుగా ఇప్పుడు ఈ కుజుడి ప్రభావం అని ఇంకొకటని మనం ఏం చెప్పుకుంటామంటే కుజుడు రాజైనటువంటి దాని వలన కోపోద్రిక్తము అనేటువంటిది ఉంటుంది. హ్మ్. కొన్ని సహజంగా చూసేటువంటి ధోరణి ఏమిటి అంటే యుద్ధ వాతావరణముగా ఉంటుంది. హ్మ్. మరి ఎర్రటి ఇది కొంచెం ఆస్వాదించేటువంటి వాడు కాబట్టి కుజుడు హ్మ్. ఏదో రక్తాన్ని చూస్తాడు చేస్తాడు అని ఇలాంటివి ఏవో కొన్ని అనుకుంటూ ఉంటాం. హ్మ్. జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి, అవన్నీ సహజం. అవును. మానవ జీవితం అనేది గత సంవత్సరంలో ఎవరికి ఇబ్బందులు జరగలేదా? అవును. రక్తాన్ని చవి చూడలేదా? చూస్తారు. అయితే మన శోభకృతు అన్నాము కదా, ఇదేమిటి అని అనుకోవచ్చు. అయితే ఎప్పుడు ఏవి జరగాలనో కొన్ని జరుగుతూ ఉంటాయి జనరల్గా కాలానుగుణంగా. కానీ నేను అనుకుంటున్నది ఏమిటి అంటే మామూలుగా ఇప్పుడు అయితే ప్రజెంట్ అంత వెంటనే ఏదో ఇబ్బంది ఉంది ఈ నడుస్తూ ఉండేటువంటి ప్రభుత్వానికి అని నేను అనుకోవటం లేదు. అలా ఏమి జరగదనేది సో, ప్రభుత్వం మార్పు అనేది జరగదు. సుస్పష్టముగా ఇప్పుడైతే అట్లా ఏమి లేదు. హ్మ్. అంత తొందరపడి ఏదో అంతా జరిగిపోతుంది అనేటువంటిది అయితే ఏమీ లేదు. గురుగారు. వీళ్ళు ఇంకా కొన్ని నిర్ణయాలు టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు
చేసుకోవాల్సినటువంటి ఇది కొన్ని చేసుకోవాలి అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్పులు కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఏదైనా కానీ. కొన్ని ముఖ్యమైనటువంటివి చేసుకోవాలి అనేది ఉంది. అది ఏమి చేసుకుంటే ఏమిటి అనేటువంటిది అది మనం బహిర్గతం చేయడానికి కరెక్ట్ కాదు. అట్లా మార్చుకోవాలని చెప్తాము కానీ ఇదే అదే అని మనం ఏది కూడా బహిర్గతం మంచిది చెప్పొచ్చు బయటికి. ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్న వాళ్ళకే చెప్పాలి కానీ దాన్ని మనం బయటికి చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి మనం బయటికి సో బహిర్గతం చేయకూడదు. అది పద్ధతి కాదు కూడా ఎవరైనా. అందుకని పెద్దగా ఇబ్బంది ఏమీ ఉంటుందని నేను అనుకోవడం లేదు, ఉండదు కూడా. అది ఘంటాపథంగా చెప్తాను, దాంట్లో ఏం